హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ సిరీస్ ఎపిసోడ్ 2. ఈరోజు వచ్చేసి నేను పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి. ఆగండి, ఇంతకీ ప్రీవియస్ ఎపిసోడ్ చూసారా లేదా? అదేనండి, మ్యాంగో ఐస్ క్రీమ్ చేశాను. సూపర్గా వచ్చింది. టేస్ట్లో కానీ టెక్స్చర్లో కానీ నార్మల్ ఐస్ క్రీమ్కి ఎటువంటి దిగదుడుపు లేదండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. మీరు కనుక ఇప్పటిదాకా చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేయండి. వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, అలాగే వితౌట్ ఎనీ కలరింగ్ ఏజెంట్స్ లేకుండా చాలా న్యాచురల్గా ఇంట్లోనే హైజీన్గా చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా వెళ్ళొచ్చేసండి. సరేనండి, ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతామా? ఈరోజు వచ్చేసి వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. మనకి సమ్మర్ అనగానే పుచ్చకాయలు గుర్తుకొస్తాయి కదండి. సో అలాంటి పుచ్చకాయని ఐస్ క్రీమ్గా ఇస్తే పిల్లలు ఇంకెంత ఇష్టంగా తింటారు చెప్పండి. సో పిల్లల కోసమే నేనైతే పుచ్చకాయతో ఐస్ క్రీమ్ చేస్తున్నాను. సో వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలి అంటే అనేది చూసేద్దామా. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ కొన్ని వాటర్ మెలన్ పీసెస్. ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అండి. వాటర్ మెలన్ పీసెస్, అలాగే కొద్దిగా చక్కెర. ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్. మేము అసలు చక్కెరే వాడమనుకునే వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. ఓన్లీ వాటర్ మెలన్తో కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వాటర్ మెలన్ చాలా స్వీట్గానే ఉందండి. ఏమంటే నేను కొద్దిగా చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కూడా అవసరం పడితే యాడ్ చేస్తాను, లేదంటే లేదు. జస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ అన్నిట్లు వేసేసుకోండి. నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ వాటర్ మెలన్ జ్యూస్ని స్ట్రైన్ చేసుకుంటున్నానండి. నా దగ్గర వడబోసుకునేది ఈ పెద్ద సైజే ఉంది, నార్మల్ చిన్న సైజు లేదు. ఇంత కొంచెం జ్యూస్కి ఇంత పెద్ద స్ట్రైనర్ అవసరమా అనుకోవద్దు. ఎందుకంటేనండి గింజలు ఉంటాయి కదండి, మనం అంటే పెద్దవాళ్ళం ఏదన్నా తినేస్తాం. ఇది పర్టికులర్గా నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఈ గింజలు చెత్త అదేం ఉండొద్దు. అయినా మా పిల్లలిద్దరికీ వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టం. అయినా కూడా ఈ మధ్య ఎక్కువ అయిపోయింది వాటర్ మెలన్ తినడం, అందుకే ఇష్టపడట్లేదు అనమాట. అందుకే ఐస్ క్రీమ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా సీడ్స్ కొంచెం ఆ పల్పుని స్ట్రైన్ అవుట్ చేసేసుకుంటున్నాను. వడగట్టుకొని పక్కకు తీసి పెట్టుకునే జ్యూస్ని ఇట్లా మౌల్డ్స్లోకి వేసేసుకోవడమే. నేను తీసుకున్న కప్పు వాటర్ మెలన్ పీసెస్కి నాకు ఈ 4 మౌల్డ్స్కే వచ్చిందండి. కొంచెం మనకి అక్కడక్కడ వాటర్ మెలన్ పీసెస్ తగిలితే బాగుంటుందని ఇట్లా కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నా. ఇది యాడ్ చేసుకోకున్నా పర్లేదు, బాగానే ఉంటాయి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో 4 మౌల్డ్స్ అయితే ఫిల్ చేశానండి. నేను తీసుకున్న కప్పు వాటర్ మెలన్ పీసెస్ అయితే నాకు 4 ఐస్ క్రీమ్కి సరిపోయింది అనమాట. నేనైతే 4 మౌల్డ్స్లో వాటర్ మెలన్ జ్యూస్ వేసి ఫిల్ చేసి పెట్టేసుకున్నానండి. మిగతా 2 అయితే ఎంటీగా ఉన్నాయి. దీన్ని ఒక 8 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత ఎలా వచ్చిందో చూసేద్దాం. వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అన్మోల్డ్ చేసేద్దామా? చూడండి, అసలు మా పిల్లలు ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ ఐస్ క్రీమ్ కోసం. అసలు ఉండట్లేదు, ఆగట్లేదు తీసేదాకా కూడా. యమ్మీ యమ్మీ యమ్మీనా? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నువ్వు కూడా పెట్టు, ఇక్కడ పెట్టు, మన ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, దగ్గర నుంచి ఎక్కడ పడుతుంది. సూపర్ ఉందండి, నిజంగా యమ్మీ.